ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు గార్లపాటి నరసింహారావు ఆధ్వర్యంలో వాసన్ ఐ కేర్ హాస్పిటల్ విజయవాడ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గార్లపాటి నరసింహారావు మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్, సిజిహెచ్ఎస్, ఎఫ్సిఐ, ఈఎస్ఐ మరియు ఆరోగ్య భద్రతా కార్డుదారులకు అన్ని రకాల కంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా కంటి ఆపరేషన్లు పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. అన్ని ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా క్యాష్లెస్ వైద్య సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రామ ప్రజలు కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఇలాంటి కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కొండేటి ఉదయ్ కిరణ్, బాబీ, ముసునూరు గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ వారు క్యాంపు విజయవాడ క్యాంప్ పెట్టారు. దాని ఏంటంటే మన ఊళ్ళో మన ప్రజలకి అందరికీ అందుబాటులో కూడా మనం కూడా తేవాలని తీసుకొచ్చాం. అందరూ కూడా కంటి సమస్యల గురించి కానీ కంటి పౌర్ల గురించి కానీ ఆపరేషన్ చేయాలంటే ఒక బస్సు కూడా పెట్టాలన్నారు. వాళ్ళే వస్తువులు తీసుకెళ్ళి ఆపరేషన్ కూడా చేసి ఇంటికి పంపుతామన్నారు. ప్రతి ఒక్క పని మనం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. కంటి ఆఫీసు కంటి పొరలు కానీ కంటి సంబంధించి ప్రతి కానీ హాస్పిటల్ వారు క్యాంపు విజయవాడ క్యాంప్ పెట్టారు. దాని ఏంటంటే మన ఊళ్ళో మన ప్రజలకి అందరికీ అందుబాటులో కూడా మనం కూడా తేవాలని తీసుకొచ్చాం. అందరూ కూడా కంటి సమస్యల గురించి కానీ కంటి పౌర్ల గురించి కానీ ఆపరేషన్ చేయాలంటే ఒక బస్సు కూడా పెట్టాలన్నారు. వాళ్ళే వస్తువులు తీసుకెళ్ళి ఆపరేషన్ కూడా చేసి ఇంటికి పంపుతామన్నారు. ప్రతి ఒక్క పని మనం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం.